హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ మై ఛానల్ గోదారాణి. ఈరోజు మనం సొరకాయతో చట్నీ ఎలా చేసుకోవాలో చేసేద్దామండి. ముందుగా కావాల్సినవి టమాటో, ఆనియను, పచ్చిమిర్చి, సొరకాయ అండి. సొరకాయని ముందుగా పీల్ తీసేసుకొని పక్కన పెట్టేసుకోవాలి. తర్వాత పచ్చిమిర్చిని క్లీన్ చేసేసుకోవాలండి. పచ్చిమిర్చి క్లీన్ చేసి ఒక పక్కన పెట్టేసుకొని టమాటాలను కూడా వాష్ చేసేసుకొని పక్కన పెట్టేసుకోవాలండి. అలా పక్కన పెట్టుకున్న తర్వాత ఆనియన్ కూడా పీల్ తీసేసుకోవాలండి. పీల్ తీసేసుకొని పక్కన పెట్టేసుకోవాలి. ఆనియన్ వేయటం వల్ల చట్నీ అనేది చాలా టేస్ట్ బాగుంటుందండి. కొంచెం స్పైసీనెస్ కూడా ఏదైనా ఉన్నా కూడా తీసేసిద్ది. ముందుగా పీల్ తీసేసుకున్న సొరకాయని చిన్న చిన్న పీసెస్ లాగా కట్ చేసేసుకోవాలండి. మీకు ఎంత కావాలో అంత సైజు కట్ చేసేసుకోండి. టమాటాను కూడా నేను 4 పీసెస్ లెక్క కట్ చేసేసుకుంటున్నానండి. ఎందుకంటే అవి తొందరగా మగ్గిపోతాయండి. దానివల్ల మనకు ప్రాబ్లం ఏం లేదు. పచ్చిమిర్చి 2 పీసెస్ లెక్క కట్ చేసేసుకుంటున్నానండి. తర్వాత ఆనియన్ కూడా చిన్న చిన్న పీసెస్ లెక్క కట్ చేసేసుకుంటున్నానండి. అలాగా ఆయిల్ కాగేసిందండి. ఆయిల్ కాగినాక మనం కట్ చేసుకున్న టమాటా, ఆనియన్, సొరకాయ ముక్కల్ని మొత్తం యాడ్ చేసేసుకొని తర్వాత దాంట్లో వాటర్ అంతా పైకి వచ్చేంత వరకు మనం ఒక 5 మినిట్స్ పాటు హై ఫ్లేమ్ మీద దాన్ని మగ్గించాలండి. అవి మగ్గుతుండగా ఆనియన్స్ కూడా యాడ్ చేసేసుకోవాలండి. యాడ్ చేసుకున్న తర్వాత దాంట్లో ఉండి వాటర్ పైకి రావటం అయితే మనం గమనిస్తామండి. మనకు సరిపడా సాల్ట్ వేసేసుకొని కొంచెం పసుపు వేసేసుకున్నానండి. తొందరగా మగ్గిపోయిన తర్వాత కొన్ని మెంతులు, కొన్ని ఆవాలు వేసుకుంటున్నానండి. అది టేస్ట్ ఇంకా బాగుంటుందండి. సొరకాయ చట్నీలోకి అయితే సూపర్గా ఉంటుంది. అవి వాటర్ మొత్తం పైకి రావటం మనం గమనిస్తామండి. అలా ఒక 5 మినిట్స్ అలా వదిలేసిన తర్వాత మొత్తం చాలా దగ్గరగా వచ్చిన తర్వాత చింతపండు, గార్లిక్ యాడ్ చేసేసుకొని కొంచెం ఇంకా బాగా ఒక 5 మినిట్స్ పాటు బాగా మగ్గు పెట్టాలండి. మగ్గిన తర్వాత కొంచెం కరివేపాకు యాడ్ చేశానండి. మా పాప తీసి పక్కన పెట్టేసిద్ది. అందువల్ల చట్నీలో అయితే మంచిగా ఉంటుందని ముందుగానే యాడ్ చేసేసుకున్నా. కొంచెం కొత్తిమీర వేసేసి గ్రైండ్ చేసేసుకోవాలండి. అలా గ్రైండ్ చేసుకొని పక్కన పెట్టుకున్నాక పోపు పెట్టేసుకోవాలండి. పోపుకి కావాల్సింది కొంచెం ఆయిల్ హీట్ ఎక్కగానే కొంచెం 2 ఎండుమిర్చి, కొంచెం పోపు దినుసులు వేసేసానండి. వేసేసిన తర్వాత కొంచెం కరివేపాకు యాడ్ చేశానండి. కరివేపాకు తర్వాత ఇంగువ వాడటం వల్ల కొంచెం గ్యాస్ ప్రాబ్లం అనేది రాకుండా మంచిగా ఉంటుందండి. చట్నీ అయితే మనకు రెడీ అయిపోయిందండి. దాన్ని ఇటు యాడ్ చేసేసి దీని చట్నీలో కలిపేసుకోవటమేనండి. మీకు ఈ వీడియో కనుక నచ్చినట్టుగా అయితే లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్